కోర్టులో వల్లి చేసిన కుట్రని బయటపెట్టిన అమూల్య, షాక్లో రామరాజు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రామరాజు వల్లిని జాగ్రత్తగా చూసుకోమని, తను బంగారమని నా కోడలు అంటూ రామరాజు పొగుడుతూ ఉంటాడు వల్లిని. ఇక అందరూ కూడా అలా వల్లి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఇంతలో అమూల్య అయితే వస్తుంది. అమూల్య రావడంతో ఏం జరిగింది, అందరింటి అలా ఉన్నారు అని అడుగుతుంది. ఏం లేదు, రేపు మనం కోర్టుకి వెళ్ళాలి కదా, అందుకని దాని గురించే మాట్లాడుకుంటున్నామని చెప్తాడు రామరాజు. రేపు అందరం కూడా నీ పక్కనే ఉంటామమ్మా, నువ్వేమీ కంగారు పడకుండా ధైర్యంగా వాడు చేసిందంతా కూడా చెప్పు అని అంటూ ఉంటాడు రామరాజు. సరే నాన్న అంటూ లోపలికి వెళ్ళిపోతుంది అమూల్య. చూడమూల్య, నువ్వేమీ భయపడాల్సిన అవసరం కూడా లేదు, మేమున్నాం కదా, మేము చూసుకుంటామని మరోసారి వెళ్ళిపోతున్న అమూల్యని పిలిచి రామరాజు చెప్పడంతో, మీరున్నారు కదా నాన్న, నాకెందుకు భయం అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక వల్లి ఒంటరిగా గదిలో కూర్చొని అలా ఆలోచిస్తూ జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వేదవతి తనను తిట్టడం, అలాగే రామరాజు తనని ఎంతో బాగా చూసుకోవడం, తనని పొగడడం అంతా కూడా చూసి, ఈ కుటుంబానికి నేను అన్యాయం చెయ్యాలనుకున్నాను, నేను మామూలు పాపం చెయ్యలేదు అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో భాగ్యం ఫోన్ చేస్తుంది. ఇక భాగ్యం ఫోన్ చేయడంతో ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది వల్లి ఫోన్ కట్ చేయడంతో అప్పుడే భాగ్యం, ఇదేంటయ్యా, అమ్ముడు నా ఫోన్ కట్ చేస్తుంది అని అంటూ ఉంటే, ఇక దాన్ని సుఖంగా కాపురం చేసుకోనివ్వు, ఇప్పుడు మనం ఎటువంటి అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, నిజాలు తెలిసిపోయి అమ్మడిని కూడా క్షమించి కాపురానికి తీసుకువెళ్లారు, ఇప్పుడు మళ్ళీ లేనిపోని మాటలు చెప్పి దాని కాపురాన్ని కోల్చుకో అని ఆనందరావు అనడంతో, ఏంటయ్యా నువ్వు కూడా, నేనేదో నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని అనుకున్నట్టు చెప్తున్నావు అని భాగ్యం అనడంతో, మరి నువ్వు నాశనం చెయ్యాలని అనుకున్నావు, చివరికి వాళ్ళని కోర్టుకి ఇడుస్తాను, కోర్టు కేసు పెడతాను అంటూ అసలు ఏమీ కూడా ఇంత కూడా భయం లేకుండా బెదిరించావు. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఏ నిజాలు కూడా రామరాజు గారి ముందు వాళ్ళు బయట పెట్టకుండా అమ్మని ఇంట్లోకి రావడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడైనా దాని జీవితాన్ని దాన్ని బ్రతకనివ్వు, ఇంకోసారి అమ్మడికి ఫోన్ చేసావంటే నేనే చంప పగల కొడతాను అని ఆనందరావు అయితే భాగ్యానికి షాక్ ఇస్తాడు. తర్వాత వల్లి దగ్గరికి చందు వస్తాడు. చందు ఏమీ కూడా మాట్లాడకపోయేసరికి అప్పుడే ఇక వల్లి, నా మీద ఇంకా కోపం పోలేదా బా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక, జీవితాంతం నేను ఇలాగే ఉంటాను, నీతో ఒక్క మాట కూడా నేను మాట్లాడను, నువ్వు చేసిన తప్పులు ఒకటా రెండా, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది, చచ్చిపోతానని బెదిరించి నువ్వు ఇక్కడికి వచ్చావని అర్థమైపోయింది అని చెప్తూ ఉంటాడు చందు. మా నాన్న దృష్టిలో నువ్వు ఒక బంగారపు కోడలివి, కానీ నేను మాత్రం ఎప్పుడు కూడా నిన్ను ఒక మోసగత్తిలాగే చూస్తాను అని చందు అయితే వల్లితో చెప్తాడు. అప్పుడు ఇక వల్లి, నాలో మార్పు వచ్చిందని ఏదో ఒక రోజు నువ్వు గుర్తిస్తావుబా, అప్పుడే నన్ను భారీగా ఒప్పుకుంటావు అని వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. మనసులో బాధపడుతూ ఉంటుంది. ఉదయం అవుతుంది. కోర్టుకైతే బయలుదేరుతుంటారు అందరూ కూడా. అటువైపు నుంచి భద్రావతి కుటుంబం, ఇటువైపు నుంచి రామరాజు కుటుంబం ఇద్దరూ కూడా కోర్టుకైతే బయలుదేరుతారు. అప్పుడు ఇక భద్రావతి, రే విశ్వ, నువ్వేమీ భయపడకు, ఎవరిని చూసి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం అస్సలు కూడా లేదు, కోర్టులో నువ్వు నిర్దోషిగా నిరూపించి నిన్ను బయటికి తీసుకొస్తాను అని చెప్తూ ఉంటుంది భద్రావతి. అప్పుడు ఇక అక్కడే ఉన్న ధీరజ్, సబ్బా ఎంత గొప్ప పని చేశాడనో, నిర్దోషిగా విడిపించి బయటికి తీసుకొస్తుందంట ఈ భద్రం అని అంటూ ఉంటాడు ధీరజ్. ఏంటి భద్రం, నీ మేనల్లుణ్ణి ఆఖరిసారి చూసుకో, మళ్ళీ జీవితాంతం జైల్లోనే ఉండాలి కదా వాడు అని అంటూ ఉంటాడు ధీరజ్. ఎవరు జీవితాంతం జైల్లో ఉంటారో నేను చూస్తాను అని భద్రావతి అంటుంది. రే చిన్నోడా, ఎందుకు కోర్టుకు వెళ్లే ముందు గొడవ, అయినా అక్కడ నిజాలు సాక్ష్యాలు అన్నీ పరిశీలించే మొత్తం కూడా చెప్తారు, అప్పుడు న్యాయస్థానం న్యాయం చేస్తుంది అని రామరాజు చెప్తాడు. కోర్టుకైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అమూల్య తరపు లాయర్ అయితే ఇక అమూల్యతో చెప్తాడు, చూడమ్మా, జరిగింది జరిగినట్టు మొత్తం కూడా నిజాన్ని బయట పెట్టు, నువ్వేమీ కంగారు పడుకో, న్యాయం మన వైపునే ఉంది కాబట్టి తీర్పు మనకి అనుకూలంగానే వస్తుందని లాయర్ చెప్పడంతో, సరే సార్ అని అంటుంది. అప్పుడే ఇక అమూల్య,
తరువాత భద్రావతి తన తరపు లాయర్తో మాట్లాడుతుంది. చూడండి లాయర్ గారు, ఎలాగైనా సరే మా మేనలుడికి శిక్ష పడకుండా చూస్తామని మాకు మాట ఇచ్చారు. మీరు ఆ మాట తప్పకూడదు అని ఆ భద్రావతి చెప్తుంది. నా వంతు సహాయం నేను చేస్తాను, తరువాత న్యాయస్థానమే నిర్ణయిస్తుంది అని లాయర్ చెప్తారు. మీరేంటి అలా మాట్లాడుతున్నారు? నా మేనలుడికి మాత్రం అస్సలు కూడా శిక్ష పడడానికి వీల్లేదు అని అనడంతో ఇదంతా ఆ అమ్మాయి చెప్పే సమాధానం మీదే ఉంది అని లాయర్ అయితే అంటాడు. తరువాత కోర్టు సమయం అవడంతో అందరూ కోర్టు లోపలికి వెళ్తారు. వెళ్ళాక ఇక అమూల్యని ప్రశ్నిస్తూ ఉంటాడు భద్రావతి లాయర్. చూడమ్మా, మరి 2 కుటుంబాలకి గొడవ అన్నప్పుడు మరి నువ్వు అతన్ని ఎందుకు ప్రేమించావో, రేపు పెళ్ళనగా ఈ నైట్ అతనితో ఎందుకు వెళ్ళిపోయావో అని అడుగుతూ ఉంటారు. అప్పుడే అమూల్య, నేను అతన్ని ప్రేమించిన మాట నిజమే, కానీ అతను తరువాత నన్ను మోసం చేశాడని తెలిసింది, దూరం పెట్టాను. నాకు పెళ్లి కుదిరి మా పెద్దవాళ్ళు వేరే అతనితో పెళ్లి చేద్దామనుకున్నారు. ఈ సమయంలో నన్ను బయటికి రప్పించుకొని కిడ్నాప్ చేసి ఒక రాత్రంతా గదిలో బంధించి నా మీద నిందలు వేసి నన్ను అందరి ముందు నవ్వుల పాలు చేసి నా కుటుంబాన్ని పరువు తీయాలని చూశాడు ఈ దుర్మార్గుడు అని విశ్వ మీద చెప్తుంది. ఇక అలా చెప్పిన తర్వాత అప్పుడు ఇక అందరినీ కూడా విచారిస్తారు. విచారించాక ఈ 2 కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేసిన బొగ్గుమని అంతా శత్రుత్వం ఉంది. మరి అతను నీ శత్రువు కొడుకు అని తెలుసు కదా, వాళ్ళకి మీకు పడదని కూడా తెలుసు. మరి అతన్ని ప్రేమిస్తే మీ అమ్మా నాన్న అతనికిచ్చి నిన్ను పెళ్లి చేస్తారని నువ్వెలా అనుకున్నావో? అతన్ని వెంట పడుతున్నప్పుడు నీకు అనుమానం రాలేదా అని అడుగుతూ ఉంటే ఇక ఏమీ సమాధానం చెప్పలేకపోతూ ఉంటుంది. అప్పుడే అమూల్య మౌనంగా ఉండడంతో, నువ్వు మౌనంగా ఉంటే కుదరదమ్మా, మరి అతను నీకు శత్రువు అయినప్పుడు అతన్ని ఎలా ప్రేమించావో? వాళ్ళ కుటుంబానికి మీ కుటుంబానికి చాలా గొడవలు జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నని అర్థం చేసుకోవాలి, కానీ అతన్ని ప్రేమించాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ అతను నిన్ను ఏడిపిస్తుంటే కనీసం నీ పెద్దవాళ్ళకి కూడా నువ్వు చెప్పాలి కదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక విశ్వ, ఇప్పుడు సమాధానం చెప్పమనండి లాయర్ గారు, మౌనంగా ఉందేంటి అని అడుగుతూ ఉంటాడు విశ్వ. కావాలని నా మీద నిందలు వేసి నన్ను జైలు శిక్ష అనుభవించేలా చెయ్యాలని ఇలా కోర్టు దాకా తీసుకొచ్చారు. తను కూడా నన్ను ప్రేమించింది, నేనే కాదు, అందుకని రాత్రి నాతో వచ్చేసింది. నేనేమి తనని కావాలని కిడ్నాప్ చెయ్యలేదు. మరి తను నన్ను ప్రేమించకపోతే రాత్రికి రాత్రి నాతో ఎందుకు వచ్చేస్తుంది? ఇంట్లో వాళ్ళందరినీ ఎవరో ఒకళ్ళని నిద్ర లేపి వాడు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పొచ్చు కదా, మరి తను అంత ధైర్యంగా ఎలా బయటకొచ్చింది అని అడుగుతూ ఉంటే ఆ మాట మళ్ళీ అమూల్యని కూడా అడుగుతారు. చెప్పమ్మా, నువ్వు ఇష్టం లేకుండానే అతనితో అర్ధరాత్రి వెళ్ళిపోయావా? మరి మీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా నిద్ర లేపొచ్చు కదా, అతను నిన్ను బయటికి పిలుస్తున్నాడని. ఒకవేళ అతను ఇష్టం లేకపోతే నువ్వు చెప్పుండొచ్చు కదా, మరి నువ్వెందుకు ఒక్కదానివే బయటికి వచ్చావు? మరి దీన్ని ఏమంటారు అని అడుగుతూ ఉంటాడు విశ్వ తరపు లాయర్. అప్పుడు ఇక అమూల్య, ఇది నేను కావాలని చెయ్యలేదు, నేను బయటికి అది రావడం అంటే అంటూ తడబడుతూ ఉంటుంది. అప్పుడు ఇక అంటూ ఉంటాడు లాయర్, చెప్పమ్మా, నువ్వు కావాలని అతనితో వెళ్ళిపోయావు, అతనితో రాత్రంతా ఒక్కొక్క గదిలోనే ఉన్నావు అని ఇక అమూల్యని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఇక విసిగిస్తూ ఉంటే, లేదో, నేను వాణ్ణి ప్రేమించడానికి కారణం మా పెద్ద వదిన వల్లి. తనే ప్రేమించమని నన్ను ఫోర్స్ చేసింది. వాణ్ణి మంచివాడు అంటూ నా దగ్గర మాయ మాటలు చెప్పి ఆ విశ్వగాన్ని నేను ప్రేమించేలా చేసింది. ఆ రోజు పెళ్లి రోజు నన్ను పెళ్లి లోపల నుంచి ఇంట్లో నుంచి తీసుకొచ్చి వాడికి అప్పచెప్పింది కూడా మా వల్లి వదినే అని నిజాలను బయట పెడుతుంది వల్లి గురించి అమూల్య. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. ఏంటమూల్య నువ్వు చెప్పేది? వల్లి ఏంటి నిన్ను ఆ విశ్వగాన్ని ప్రేమించమనడం ఏంటి అని అంటూ ఉంటే, అవునన్న, నేను విశ్వగాన్ని ప్రేమించడానికి, వాడి ప్రేమలో పడ్డానికి కారణం వల్లి వదినే. తను చెప్పిన చెప్పుడు మాటల వల్లే నేను వాణ్ణి ప్రేమించాను అని చెప్పి నిజాన్ని బయట పెడుతుంది. ఆ రోజు వల్లి వాళ్ళ అమ్మ నాన్న వల్లి వదినే నన్ను కరెంటు తీసేసి బయటికి తీసుకువెళ్ళి ఆ విశ్వగాడికి అప్పచెప్పాడంటూ కోర్టులో వల్లి చేసిన కుట్రని బయట పెడుతుంది అమూల్య. అది విని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. చివరికి
వల్లి నిజ స్వరూపం కోర్టులో అమూల్య బయట పెట్టబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ ని క్లిక్ చేయండి.